నేను ఒకటి చెప్తాను, షాక్ అవ్వకండి. అదే ఏంటనుకుంటున్నారా, పీజీలో అయితే మనకైతే ఈరోజైతే రోటీ ఇచ్చినారు. రోజు అయితే నైట్లో రోటీ ఉంటుంది, దాన్ని అయితే అది మస్ట్ అండ్ షుడ్ కదా. సో అదనమాట. ఇదైతే ఆఫ్టర్నూన్ పెట్టిన ఇదనమాట పచ్చడి. అదేంది అనుకుంటున్నారా, గోగాకు అనమాట. ఆ తర్వాత అయితే మనకి రూమ్లో ఉన్న స్నాక్స్ అన్నీ అయితే దాంట్లో వేసేసాను. దీన్ని రోల్ లాగా తయారు చేసి తిందామనేసి డిసైడ్ అయిపోయాను అనమాట. అంటే మనకు నచ్చని ఫుడ్డే పెడతారు, కానీ మనం నచ్చినట్టు దాన్ని తయారు చేసుకోవాలి కదా. వాళ్ళు ఫీజులు ఎక్కిస్తారు, మనం కట్టాలి, అది కూడా తప్పదనమాట. ఇంకా మనం ఇంకా తినకపోతే ఇంకా హెల్త్ ఇష్యూస్ అవి ఇవి వస్తాయి కదా, అదనమాట. సో దీంట్లో స్టఫింగ్ అయితే ఏమేమి పెడుతున్నాను ఏంటి అనుకుంటున్నారా, అదైతే గోస్ అనమాట. ఫస్ట్ అయితే పీజీలో గోస్ ఫ్రై చేసి ఉన్నారు, ఆ ఫ్రైని అయితే వేసాను. ఆ తర్వాత అయితే మా దగ్గర అయితే రూమ్లో ఉండేటివన్నీ ఎత్తి దాంట్లో అయితే వేసినాం అనమాట. కొంచెము దాన్ని ఏమంటారు, చిప్స్లు గిప్స్లు అవన్నీ ఉంటాయి కదా, అవన్నమాట. ఆ చిప్స్లు గిప్స్లు ఇవన్నీ అయితే రూమ్లో ఉండేటివన్నీ ఎత్తి ఆ స్టఫింగ్ అయితే అందులో పెట్టేసినాం అనమాట. దాంతోపాటు మధ్యలో అయితే చల్లగా ఉండడానికి ఏంటో తెలుసా, అది మనం కీరా తింటాం కదా, ఆ కీరా అయితే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని దాంట్లో అయితే వేసినాము. దీన్ని అయితే ఇలా చుట్టేసి అలా నోట్లో పెట్టుకొని తినేయడమే అనమాట. మనకి నచ్చని ఫుడ్ ఉంది, ఇంకా తినలేము అది ఇది అనుకున్నామంటే మనకి హెల్త్ పాడైపోతుంది. ఇంకా తప్పదు తినాలి కాబట్టి ఇంకేదో ఒకటి ఇలాగైతే మనకు నచ్చినట్టు అయితే తయారు చేసుకొని తినేసేయాలి. ఎంతమంది ఇలా తయారు చేసుకొని తింటారో ఏంటో నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీ పీజీలో కూడా ఇలా నచ్చని ఫుడ్ కిచెన్ ఫుడ్ పెడితే ఇలా అయితే కొంచెం ట్రై చేసేసి తినేసేయండి. మనం ఫీజు కట్టినప్పుడు మనం దానికి కూడా న్యాయం చేయాలి కదా. ఇంకా తప్పదు, ఇంకేం చేస్తాం, ఇంక వేరే ఆప్షన్ లేనప్పుడు ఇదే అనమాట ఆప్షను. మనకి నచ్చని ఫుడ్ ఉంటే దానికి నచ్చినట్టు తయారు చేసుకొని తినడమే మన స్టైలు. అమ్మాయిలు అంటే అంతే కదా. ఇప్పుడు ఇంట్లో ఏమీ ఉండవు, 2-3 ఉంటాయి. ఆ 2-3తోనే మనం అయితే వంట గింటో చేసి పెట్టేస్తాం కదా, అదే అనమాట. ఇది కూడా ఇంక మనం కడుపుకంటూ మనం కూడా చూసుకోవాలి కదా. సో అదే అనమాట. మొత్తానికి అయితే ఇలా అయితే తయారు చేసినాను. మా ఫ్రెండ్స్ చూసి నీ క్రియేటివిటీ తగలయ్యా అనేసి అని అన్నారనమాట. బయట వెళ్ళి రోల్స్ గిల్స్ ఎందుకు కొనుక్కోవడం, మనమే మన పీజీలో చేసుకుందామని ఇలా డిసైడ్ చేశాను. ఎలా ఉంది ఏంటంటే